రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించి నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాటల చేత నేను అంటే యథార్థత చెప్పుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావు. ఒకవేళ రాత్రి వేళ నేను నిద్రపోతానేమో కానీ దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అందుకే నీవు నన్ను చూస్తున్నావు అంటే నిద్రపోయేటప్పుడే చూస్తాడా, రాత్రి వేళప్పుడే చూస్తాడా అంటే కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎల్లప్పుడూ చూస్తున్నాడంటే మనం బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూస్తున్నాడు, బలహీనంగా ఉన్నప్పుడు చూస్తున్నాడు, మనం ఆర్థికంగా బాగున్నప్పుడు చూస్తున్నాడు, మన ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు చూస్తున్నాడు. అంటే అన్ని విషయాలు దేవుడు ఎలా ఉన్నాడంట? చూస్తూనే ఉన్నాడు. అయితే చూస్తున్న దేవుడు కొన్ని పర్యాయాలు అందరికీ చూసే దేవుడు ఆయన ఆజ్ఞలను ఆచరించకుండా, ఆయన వాక్యాన్ని లెక్క చేయకుండా అతిక్రమించి తిరిగే వారిని చూడలేదా అంటే ఆమె చూస్తున్నాడు. ఇదిగో ఆరాధిస్తున్న మనల్ని చూస్తున్నాడు. ఆయన నామం పేరట కూడుకోవటానికి వచ్చిన మనల్ని చూస్తున్నాడు. అలాగే తప్పులు చేస్తున్న వారిని కూడా చూస్తున్నాడు. మరి ఎందుకు మనల్ని ప్రేమించాలని శిక్షించాలి కదా. లేకపోతే ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనల్ని మాత్రమే ఇష్టపడి మిగిలిన వాళ్ళని ద్వేషించాలి కదా. అంటే నీవు నేనైతే మనం చూసినప్పుడు ఒకవేళ అది మన భర్త అయినా, మన భార్య అయినా, లేకపోతే మన కడుపులో పుట్టిన పిల్లలైనా మనం ఏం చేస్తామంటే ఆ తప్పును బట్టి సహించలేక, ఆ తప్పును బట్టి చేస్తున్న తప్పును బట్టి చేదరించుకుంటాం, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాం, లేకపోతే నీకు నాకు సంబంధం లేదని చెప్పేస్తాం, లేకపోతే నీవు నా కడుపున చెడముతావు, లేకపోతే నువ్వు నాకు పుట్టలేదే అనుకుని అంటాం. మనం ఎందుకు అంటే కనుక వారు చేస్తున్న తప్పును చూసినప్పుడు సహించలేని మానవుడు మాత్రముగా ఉన్నాము. అందుకనే ఆయన మానవుడు కాదు, చూచుచున్న దేవుడు మానవుడు కాదు. మానవుడు అయితే మనకలాగా ఆలోచిస్తారు. మంచి చేసినప్పుడు ఒకవేళ ఎంతకాలం సహిస్తాము అంటే కనుక మనమే అంటాం, ఎంతకాలం సహించాలండి అండి కదా, ఎంతకాలం ఓర్చుకోవాలండి బాధలు అంటాం. కానీ దేవుడు నేటి వరకు కూడా మంచి వారిని చెడ్డవారు ఒకే రకంగా చూస్తున్న దేవుడు తప్పు చేస్తున్నారని ఎరిగి కూడా, వ్యతిరేకంగా జీవిస్తున్నారని కూడా ఎందుకు అందరినీ సమానంగా చూస్తున్నాడు అంటే కనుక నా ప్రేమలో మార్పు ఉంటుందేమో కానీ దేవుడి ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమమయుడు. ఆయన్ని అగాపే ప్రేమ అంటే వెలకట్టలేనిది, కొలత లేనిది, చివరి వరకు నిలిచే ప్రేమ. అందుకే లేఖనం బాగా చెప్తుంది కదా, ఇవన్నీ కూడా వాడైపోతాయేమో, లేకుండా పోతాయేమో కానీ చివరికి నిలిచేది ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ ప్రేమకు సాదృశ్యం, ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన ఆ దేవుడే అందరినీ కూడా ప్రేమిస్తుంది. అందుకనే వాక్యం ఏమి సెలవిస్తుందంటే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో దేవుడు లోకంలో ప్రేమించే లోకంలో ఏమున్నారు, ఎవరున్నారు? మనుషులు కదా. లోకంలో మనుషులు ఉన్నారు. సృష్టిని ప్రేమించేవాడైతే ఈ సృష్టిని ఎవరు కలుగజేశారు చెప్పాలి. ఆది కాండంలో సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నేల కలుగుగాక, నేలలోంచి మొక్కలు మొలుచుగాక, సముద్రం కలుగుగాక, సముద్రంలో చతుస్పాద జంతువులన్నీ ఉండుగాక, భూమి మీద జలచరాలన్నీ ఉండుగాక, సముద్రంలో అన్ని మొదటి మాటతో కలిగజేస్తారు. కానీ మానవుడు అలాగా నాకులాగా ఒక మానవుడు కలుగుగాక భూమిలోంచి అన్నాడా? మానవుడు మాత్రం ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. అందుకనే ఆయన మనం అంటే ప్రేమ. అందుకనే దీని మీద మంచివారిని చెడ్డవారిని ఒకేలాగా ప్రేమించేవాడు కనుక దేవుడు మరి ఎందుకు ప్రేమించాలని చెడ్డవారిని అంటే కనుక వారు కూడా మంచివారు అవ్వాలని, వారు కూడా రక్షణ పొందాలని. వాక్యం ఏమి సెలవుస్తుందంటే ఏ ఒక్కరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అందరూ ఏమై ఉండాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలంటే కనుక ఇది పరలోకం అనేది ఉంటే ఆ పరలోకం అందరూ కూడా నేనుండే స్థలంలో కూడా దీంట్లో ఏం కనపడుతుందంటే కనుక దేవుని ప్రేమ. మనం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు. మరి చెడ్డవారికి మంచివారికి ఒకేలాగా ఎండను, ఒకేలాగా వర్షాన్ని, ఒకేలాగా ప్రకృతిని ఎందుకు ఇస్తున్నాడు అంటే కనుక దేవుడికి పక్షపాతము లేదు. మరి చెడ్డవారిని ఎందుకు ఉంచుతున్నాడు, మంచివారిని హింసించేవారిని నేటి
సమాజంలో క్రైస్తవ్యానికి ఎంతో వ్యతిరేకం వస్తుంది. మరి క్రీస్తు పిల్లలకి వ్యతిరేకం వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఉంచుతున్నారంటే కనుక వాళ్ళు కూడా నశించకూడదు, వాళ్ళు కూడా మారాలని. దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మానవులందరూ కూడా మారాలని చూస్తున్న దేవుడు అలా దేవుడి శాంతాన్ని బోధిస్తున్నాడు. ఇక ఈ అధ్యాయంలో నేను వచ్చినాన్ని వివరించింది, కానీ మానవుని జీవితంలో ప్రతి దాన్ని నూతన పరిచేవాడిగా ఉన్నాడు దేవుడు. అందుకని మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే మీరు నూతన పరచబడాలి, రూపాంతరము చెందాలి. అంతే కదా, మనం ఇప్పుడు రూపాంతరం చెందడం ఏంటి? మారాలి, మార్పు చెందాలి. అంటే ఏం మారాలి అంటే కనుక నేను అంతకుముందు వేసుకునే బట్టలు మార్చుకున్నాను, డ్రెస్ కోడ్ మార్చేసాను అంటే కనుక అది కాదు. లేకపోతే నా హెయిర్ స్టైల్ మార్చేశాను అంటే అది కాదు. లేక నా మాట తీరు మార్చేశాను అంటే అది కాదు. లేక నా నడక వాకింగ్ స్టైల్ మార్చేశాను అంటే అది కాదు. మరి ఏం మారాలి అంటే కనుక మానవుడు చూసినట్టు పై రూపాన్ని చూసి పై రూపం మార్చుకోమని పై రూపాన్ని కోరుకునేవాడు కాదు నీ నా దేవుడు. నూతన పరచబడాలని, నూతనం అవ్వాలని చెప్పే నీ నా దేవుడు ఏది మారాలి అంటున్నాడంటే కనుక నీ నా మనసు హృదయము మార్చబడాలి. ఎందుకు హృదయం మార్చబడాలి అంటే కనుక హృదయము మోసకరమైంది అని చెప్తుంది ఎఫెసీయుల గ్రంథంలో 17:9 హృదయము మోసకరమైంది. ఈ శరీరానికి ఏదొచ్చినా బాగు చేసుకోవడానికి వైద్యుని అయితే దేవుడు కలిగి చేశాడు, కానీ హృదయాన్ని బాగు చేసిన డాక్టర్ ఉన్నాడు ఈ విషయంలో అంటే ఎవరైనా ఉన్నాడా? లేదు. అందుకనే చక్కటి మాట ఉంది కదా, దేహమందు గాయమైతే కుదుటపడును కదా, గుండె గాయం గుర్తు పట్టిన అరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుటపడును కదా, గుండె గాయం గుర్తు పట్టిన అరుడు లేడు కదా. నీవే దేవుడు, అంతరంగా వెలిగిన దేవుడు గుండెల్లో ఉన్న గాయాన్ని కట్టగలిగినాడు. ఏముంది గుండెల్లో అంటే కనుక ఇర్మియా చెప్తున్నాడు, హృదయం అనేది ఘోరమైన వ్యాధితో అది మోసకరమైనది. మన వాళ్ళు మోసం చేసి మార్పు చెందకుండా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కనుక హృదయం ఏం చెప్తుందంటే పర్లేదు, ఈ పూటకి పర్లేదు, ప్రార్థనకి వెళ్ళకపోతే హృదయం చెప్తుందంటే అలసిపోయి కదా, ఈ పూట కొద్దిగా ప్రార్థన చేయకపోతే ఇప్పుడు పర్లేదు, ఒక్క వారమే కదా ఏమైపోతే అని చెప్తారు కదా. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఈ క్షణంలో రాకడ వచ్చిందనుకో ఆయన ఆరాధిస్తున్న అందరూ కూడా దేవునికి స్తోత్రం. ఇలా ఆరాధించకుండా నిర్లక్ష్యం చేసుకుంటారు. అందుకనే దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. బలహీనమై అలసిపోయినందుకే మనము ఆరాధన మానేస్తే, లేకపోతే నీరసంగా ఉందని ప్రార్థన మానేస్తే, లేకపోతే కొంతపాటు పని చేసి వచ్చేమని అలసటగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తే శిరసాల్లో దెబ్బలు తినేసి వారు ఆరాధిస్తూ ఉన్నారు. కొరడా దెబ్బలు తినేసి కాళ్ళకి బండ్లు వేసి బిగించేస్తే సృహ కోల్పోయిన వారు వెలుగు వచ్చిన తర్వాత మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధిస్తున్నారు. అంటే మనం ఎలా ఉన్నాము? అందుకనే హృదయం మార్చబడాలి. మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అందులో కొలువై ఉంటాయి. ఆయనే మనలో ఉంటే కనుక మన ఎవ్రీథింగ్ కూడా మార్చబడుతుంది, ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. అందుకనే బాహ్యంగా మార్పు కోరుకోవట్లేదు దేవుడు, హృదయాన్ని మార్చుకోండి. దేవుడు నూతన పరిచేవాడుగా కొన్ని మాటలు చెప్తాను, వాక్యము అందించగలిగితే కొన్ని మాటలు నేను చదివించిన తర్వాత వాక్యాన్ని ముగించుకుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను అక్కడ నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిలో ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకును అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల గురించి
ఇశ్రాయేలు ప్రజలు పంపించిన బానిసత్వం విడిపించిన దాని నుంచి తర్వాత మళ్ళా బబులోనికి వెళ్ళిపోయిన చెరలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దాన్ని ఆలోచించరా, ఇప్పుడే అది మొలుచును, నేను నూతన క్రియ చేస్తానని చెప్పి ఈ చరిత్రతో చెప్పడానికి సమయం కాదు. కానీ దీంట్లో మనం గమనించవలసింది ఏమిటి అంటే కనుక నూతన పరిచే దేవుడు అనే అంశాన్ని మనం పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తే కొన్ని మాటలు మనం ముందుగా చెప్పుకున్నాం. ఆయన చూస్తున్న దేవుడని బాహ్యంగా మార్చుకుంటే కాదు, అంతరంగం మార్చుకోవాలని, హృదయాంతరంగాలను కోరుకునే దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేసేవాడుగా, నూతన పరిచేవాడుగా ఉన్నాడని మనము చెప్పుకుంటూ వచ్చాము. అయితే చదివిన ఆ 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడే నూతన క్రియను చేస్తాను. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, మొట్టమొదటిగా నేను నిన్ను దీవిస్తాను అని చెప్తాను. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుడు మనల్ని నూతనంగా దీవించేవాడిగా నూతనంగా. దీని గురించి అంతా సుదీర్ఘంగా వెళితే యాకోబు పద్దనరాములకు వెళ్ళిపోయాడు. యాషావుకి అన్యాయం చేసిన తర్వాత యాషావుకి రావలసిన ఆశీర్వాదాలు, యాషావు పొందుకోవలసిన దీవెనలు మోసము చేత తల్లి ప్రోద్బలంతో తండ్రి అని ఇస్సాకు దగ్గర మోసం చేసి, ఇస్సాకు అంటున్నాడు కదా, తడిమి చూస్తే యాషావు, స్వరం వింటే యాకోబు. అయితే ఆ బొచ్చును కప్పుకుని ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత పొరుగు దేశంలో లేకపోతే మామ దగ్గర ఉండి 20 సంవత్సరాలు కొలువు చేసి 2 భార్యలను 2 ఉపపత్నులను పొందుకున్న తర్వాత యాకోబుకి 12 మంది సంతానం కలిగారు. 12 మంది సంతానం కలిగారు. అంటే సంతానం కలిగితే ఆశీర్వదింపబడ్డట్టే కదా. తర్వాత విస్తారమైన గొర్రెలు, గాడిదలు లేదా పశు సంపద అంతా కూడా సంపాదించుకున్నాడు. ఇంటికి వచ్చేస్తాడు, ఇస్సాకు దగ్గరికి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్న తరుణంలో ఏ అన్నకైతే మోసం చేశాడో అన్న చంపేస్తాడని చెప్పేసి అన్నకి ముందుగా కానుకలను పంపించి, ఆ తర్వాత 4 గుంపులను చేసి భార్యలను పిల్లలను పంపించి యబ్బోకు రేవు దగ్గర పెనూయేలు అనే స్థలము దగ్గర యాకోబు ఒక్కడే నిలిచిపోయి చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నీవు నన్ను దీవించు, ఆశీర్వదించు. మరి ఒక్కడే కదా వెళ్ళాడు యాకోబు పద్దనరామునికి. ఒక్కడే వెళ్ళాడు. 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు, మళ్ళా 12 మంది సంతానం ఉన్నది, మళ్ళీ గొడ్లు దాసి జనం అంతా ఉన్నారు. మరి ఇదంతా ఆశీర్వాదం కదా. అంటే యాకోబు దృష్టిలో ఈ ఆశీర్వాదం కాదు, అపాయం నుంచి తప్పించబడేదే ఆశీర్వాదం. అపాయం ఏమిటి అంటే కనుక 20 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్న అన్న పొందేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పొందేసుకున్నాడు. యాకోబు అన్నను మోసం చేసి దీవులన్నీ పొందేసుకున్నాడు. దాని గురించి అన్నను చంపుతాడేమో. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తా తెలుసా? దేవుని ఆశీర్వాదం మరణం నుంచి తప్పింది. అందుకని యాకోబు ఒక్కడే నిలిచిపోయి ప్రార్థన చేస్తాడు. యాకోబు ప్రాంతంలో ఏముందో తెలిసి ఎలా ఉందో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత చెప్తుంది, తెల్లబడిపోతుంది, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడవను, ఎలా విడవో చూస్తానని చెప్పేసి ఆ మోకాల మీద కొట్టారు. పాలు తుంటున్నారు, వెనకాల ఉన్న తుంటున్నారమో తెగిపోయింది, పాలు కుంటువాడైపోయాడు. అయినా కానీ ఆ కుంటి కాలుతో పెనుగులాడటం నాగలేదు. తెల్లవారులో ఒక నరుడు దేవుడితో పెనుగులాడనని రాయబడింది. యాకోబు మొగసిరి కలిగిన వాడని రాయబడింది. అక్కడ చేస్తున్న ప్రార్థనలు ముఖ్యంగా రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించు. అంటే అప్పుడు దాకా ఉన్నది ఆశీర్వాదం కాదా అంటే కనుక ఆశీర్వాదం కాదు. యాకోబు దృష్టి ఏది ఆశీర్వాదం అంటే మరణం తప్పించేదే ఆశీర్వాదం. మరణం ఎలా వస్తుందంటే అన్న రూపంలో వస్తుంది. నీవు ఆశీర్వదిస్తే నన్ను చంపుదామనుకున్న వాళ్ళు కూడా మారిపోతారు. నీ ఆశీర్వాదం వాక్యంలో తెలుస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుడు కష్టం దాన్ని ఎక్కువ చేసుకుంటుంది. ఒకవేళ ఐశ్వర్యం గురించి ఆలోచిస్తే కనుక దేవుడు ఒక్కసారి చేయి చెప్తే మన తొట్టిలో పిండి అయిపోతుంది, గుడ్డిలో నూనె అయిపోతుంది. అలాగా ఆశీర్వాదం. అలాగే ఆశీర్వాదం అంటే రెండోది ఏంటంటే మరణం నుంచి లేదా అపాయం నుంచి తప్పించేది. చదివిన మాటలో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో చదివిన మాటలో
బబులోను చెరకు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నూతన క్రియను చేస్తాను అంటున్నాడు. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడంటే నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆ నూతనత్వం అనేది ఎలా ఉంటుంది అంటే గనక దేవుడు ఆశీర్వదించేదిగా ఉంటుంది. మొట్టమొదటి మాట దేవుడు నూతనంగా ఆశీర్వదిస్తాడు లేదా దీవిస్తాడు. ఎప్పుడు అంటే కనుక ఆయనతో మనము వెలుగులాడి ఆయనతో మనము ప్రార్థన చేస్తున్నాం. మనం అడిగినప్పుడు నన్ను ఆశీర్వదించు అని మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నూతనంగా ఆశీర్వదిస్తాడు. నూతనం అని ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక మనలో నూతనత్వాన్ని కోరుకునే దేవుడు యాకోబు జీవితంలో అంతకుముందు అన్ని కలిగి ఉన్నాయి, కానీ నూతనంగా ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. అలాగే ఇప్పటి వరకు మనం అన్ని కలిగి ఉండొచ్చు, కానీ నూతనంగా ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. అప్పుడు నూతనంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండో మాట చెప్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపంలో జ్ఞాపకము చేసుకోండి, నాకు జ్ఞాపకము చేయము. మన కూడి వాదింతుంది. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నేను నా చిత్తానుసారంగా నీ క్రియలను తుడిచివేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? క్రియలను తుడిచివేయుచున్నాను. అంటే మన క్రియలు ఏమున్నాయంటే దేవుని వాక్యం చదివిస్తుంది. మనం మంచి పనులు అనుకుంటాం, మనం నీతిమంతులు అనుకుంటాం. దేవుని వాక్యం చదివిస్తుంది తెలుసా? మీ క్రియలు, మీ నీతి క్రియలు దేవుని యొక్క ఉనికి పుట్టల వలె ఉన్నాయని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనే నా చిత్తానుసారంగా నీ క్రియలను తుడిచివేస్తాను. అంటే మురుకు గుడ్డలు లాంటి పాపం పైన కూర్చో నూతనంగా దేవుడు రెండోది ఏం తెలుసా? తుడిచివేస్తాను అన్నాడు. ఏం తుడిచివేయాలి? మురికి గుడ్డలు వంటి పాపపు క్రియలను, పాపపు జీవితాన్ని తుడిచివేయాలి. మనం తుడిచేసుకోగలము. వేసిన ముగ్గు బాగోకపోతే తుడిచేస్తాం, అంతకి జరగకపోతే మళ్ళీ కల్లా వేసి మళ్ళీ ఇంకో కొత్త ముగ్గు వేయగలుగుతాం. మన గురించి రాయబడిన గ్రంథంలో రాయబడిన ఆ మాటలను అక్షరాలు తుడిచేయగలమా? ఎవరు రాస్తారు అంటే దేవుడు రాస్తాడు. ఎంతవరకు ఒకవేళ మన గురించి చేయబడినవన్నీ కూడా ఆయన సముద్రంలో రాయబడింది. మరి తుడిచివేయబడాలి అంటే కనుక దేవుడిని మనము అడిగేవారు. ఎప్పుడు అంటే కనుక ఎంతవరకు నేను చేసిన ప్రతి దాన్ని కూడా క్షమించు ప్రభా అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నూతనంగా నిన్ను క్షమిస్తాను, తుడిచివేస్తాను. పాపపు క్రియలన్నీ కూడా, ఆ మురికి గుడ్డల వంటివన్నీ కూడా నేను తుడిచివేస్తాను. తుడిచివేస్తే ఎలా ఉంటుందంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ నా పాపాలు క్షమించబడిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఇంకా కనపడవు అవి నీలో నేను చూడను. ఎందుకు కనపడవు అంటే కనుక తూర్పు ఉంది పడమలు ఉందని చెప్పుకుంటున్నాను, కానీ ఆ తూర్పుకి పడమలకి ఎంతో ఎడమ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీ పాపము అంత ఎడమో. ఒకవేళ మనం ఎవరినైనా క్షమించామంటే, లేక మనల్ని ఎవరైనా క్షమించారంటే తర్వాత మళ్ళీ ఏదైనా చేస్తే వారికి పాపం రాదు. ఈసారి కానీ నేను క్షమించేది లేదు కదా, ఏదో మొదటి తప్పు అయిపోయింది, లేక రెండో తప్పు అయిపోయింది, మూడోసారి ఇంకోసారి చేసావా నేను నిన్ను క్షమించను అంటాం మనమైతే. కానీ దేవుడు ఏమిటో తెలుసా, ఇప్పుడైనా నా దగ్గరికి వస్తే నూతనంగా క్షమిస్తాను, అంటే నేను నూతన పరుస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే కనుక మొట్టమొదటి నా దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే నిన్ను నూతనంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఇంతవరకు ఉన్నది ఆశీర్వాదం కదా, నాకు ఇల్లు ఉంది, లేకపోతే నాకు పెట్టుకోవటానికి కట్టుకోవడానికి తినడానికి ఉన్నాయంటే కనుక అది దేవుని దృష్టిలో ఆశీర్వాదం కాదేమో. చాలా మంది చూడండి, మనం అనుకుంటాం నాకేంటి అపార్ట్మెంట్ ఉంది, లేకపోతే డాబా మీద డాబా కట్టుకున్నారు, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉందో లేదో తెలియదు. ఆడికేంటి కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది అనుకుంటాం, వాడు ఇంట్లో ఆరోగ్యం ఉందో లేదో తెలియదు కదా. ఆ మంచం అంటే ₹1,00,000 అంటే కొనుక్కున్నారు అంటే ఆ మంచం మీద సరిగ్గా నిద్రపోతుందో లేదో తెలియదు. ఆస్తి ఉన్నవాడికి ముందు అన్నం కంటే మందులు తిన్నారు కదా, అన్నానికి ముందు కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి
తిన్న తర్వాత మరి అరగటానికి కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అరిగిన తర్వాత ఆ అరిగిన దాంట్లో బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతుందని కంట్రోల్లో ఉండటానికి కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి. మనం అలా అనుకుంటాం. కానీ దేవుడి ద్వారా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే తెలుసా, దీవించబడాలి. అంటే ఇంతకు ముందున్నది కాదా అంటే ఏమో కాదు. ఇంతకు ముందున్నది కాదా అంటే కనుక యాకోబు జీవితంలో 20 సంవత్సరాల్లో సంపాదించిన సంపాదనే కాదు. అందుకని యాకోబు ఏం చేశాడంటే నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఏమంటే మొట్టమొదటిగా నూతనంగా మిమ్మల్ని ఆశీర్వదించాలి, అది దీవిస్తాడు. రెండవదిగా ఏమంటే ఇంతవరకు కూడా నేను భక్తిగానే బ్రతుకుతున్నాను, దేవుని సన్నిధికి మాట్లాడలేదు, యథార్థంగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో. ఒక నీళ్ళు నాలుగు ఉన్నాయేమో తప్పు. మనం దినదినము నూతన పరచుకోవడానికి వాక్యం సెలవిస్తాం. దినదినం ఏం చేయబడ్డామంట? నూతన పరచుకోవడం. అందుకనే నేను దినము నీకు నాకు రెండవదిగా వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా, నూతనంగా నిన్ను క్షమిస్తాను. మూడవ మాట చదువు. అదే యెషయా 43 అధ్యాయంలో 3వ వచనం చదువు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవైన నేను నిన్ను రక్షించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏం చేస్తానంటే నూతనంగా రక్షిస్తాను అంటే నూతనంగా రక్షించడం ఏంటి? నేను క్రైస్తవ్యంలోనే పుట్టాను కదా, లేకపోతే ఎన్నో దినాలుగా రక్షణ అనేది పొందుకున్నాను కదా, లేకపోతే క్రైస్తవ్యంలోనే కొనసాగుతున్నాను కదా అని నేను అనుకుంటే కనుక దేవుడు మళ్ళీ ఈ మాట మనతో మాట్లాడు. నూతనంగా రక్షించడం అంటే ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. 51వ అధ్యాయం ఇంటికి తర్వాత చదువుకోండి. కీర్తనల గ్రంథము పైన రాయబడుతుంది ఏమంటే, బెత్షెబా దగ్గర పాపం చేసిన తర్వాత దావీదు రచించిన కీర్తన. 51వ కీర్తన బెత్షెబా దగ్గర పాపం చేసిన తర్వాత రచింపబడిన కీర్తన. ఆ కీర్తనలో దావీదు ఏం కలుగుతుందని తెలుసంటే, దావీదు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే అరణ్యములో పసిబాలుడుగా ఉండగా, లేదా చిన్నవాడుగా ఉండగానే సింహమును చీల్చిన శక్తిమంతుడుగా, లేకపోతే ఎలుగుబంటిని జయించిన వాడుగా ఉన్నాడు. అటు నోట్లోంచి తండ్రి మందను కాపాడిన వాడుగా ఉన్నాడు. అదే చిన్నవాడుగా ఉండి 6 మూరల జానుడైన గొలియాతును జయించిన వాడుగా ఉన్నాడు. ఆ దావీదు దేవుని ఆశీర్వాదంతో రాజైపోయిన తర్వాత చలికాలము లేకపోతే అది వసంతకాలము, రాజులు యుద్ధం చేసే కాలంలో మిద్ది మీద తిరుగుతున్నాడంట. మిద్ది మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ పేరు బెత్షెబా. ఆ బెత్షెబా ఒకనికి భార్య, ఊరియా అనే అతనికి భార్య. ఆ బెత్షెబాను చూసిన వాడు వివాహమైందని ఆలోచించకుండా ఇంకొకటి భార్యను పొందటానికి ఆజ్ఞను అతిక్రమించాడంట. ఆజ్ఞ చెప్తుంది, నీ పొరుగు వారి భార్యను దేన్ని ఆశించకూడదు. నీ పొరుగు వారిని ఎద్దైనా గాడిదైనా దేన్ని కూడా ఆశించకూడదు ఆజ్ఞ ఉన్నది. కానీ రాజై ఉండి దేవుని ఎరిగిన వాడిగా ఉండి ఏం చేశాడు అంటే కనుక ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను తెచ్చుకున్నవాడు ఆమెతో శయనించాడు. ఆమె శయనించిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ వార్త దావీదుకు తెలిస్తే యుద్ధానికి వెళ్ళవలసిన వాడు సైన్యమంతా యుద్ధంలో మిద్ది మీద తిరిగి ఒక తప్పు చేసి, మిద్ది మీద తిరుగుతున్నవాడు చూడరాని దృశ్యం కనులు గాంచి ఆ చూసిన వాడు చూపు తిప్పుకోకుండా ఆమెను రప్పించుకుని పాపం చేసి, మూడోదికి ఏం చేస్తాడో తెలుసా, ఈ పాపము తన భర్త మీదకి నెంటేయాలని యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించి నీ ఇంటికి వెళ్ళిపోయి నీ భార్యతో సంతోషంగా ఉన్నట్టున్నాడు. ఆ యూరియా నీతిమంతుడు కనుక ఏమన్నాడంటే, ప్రజలందరి కోసం అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో ఉండవలసిన నేను నా భార్యతో ఎలా సంతోషంగా ఉండగలను అని నీతిమంతుడిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా కన్నులు తెరుచుకోకుండా ఏం చేశాడు తెలుసా, సైన్యాధిపతికి పిలిపించి ఈ ఊరియాని ముందు వరుసలో పెట్టి యుద్ధం వెండిగా జరిగినప్పుడు చంపించాడు. ఊరియాని బెత్షెబా భర్తను చంపించేశాడు. రెండోది ఏం చేసింది తెలుసా, వాక్యము ఆజ్ఞించింది నరహత్య చేసి. అంటే పాపం ఒకటి చేయడం మొదలు పెడితే ఏమైపోతుందంటే అలా పెరిగిపోయిన పాపాన్ని గుర్తించిన నాతాను అనే ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత దావీదు రాస్తున్న కీర్తనే 51వ
కీర్తన. ఏమని రాస్తారు తెలుసా? దాంట్లో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం తెలుసా? దావీదును దేని గురించి గుర్తు చేసుకున్నామో తెలుసా? 3వదిగా 43వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనంలో మాట్లాడిన తెలుసా? నూతనంగా ఆయన దేవుడు రక్షిస్తాడు, నూతనంగా రక్షిస్తాడు. మనం 3వ మాటగా దాన్ని ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి మాటలో ఆయన నూతనంగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు, 2వదిగా నూతనంగా క్షమించేవాడిగా ఉన్నాడు, 3వదిగా నూతనంగా రక్షించేవాడుగా ఉన్నాడు. ఈ మాట గురించి దావీదును గుర్తు చేసుకున్నప్పుడు దావీదు తప్పులన్నీ చేసిన తర్వాత రాసిన 51వ కీర్తనలో ఏమని మాట్లాడతారో తెలుసండి? నూతనంగా నన్ను రక్షించాడు, నీ రక్షణ ఆనందం నాకు కలిగించే, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేది. చదవండి ఒకసారి, లేకపోతే మాట చదవండి. ఈ సోపుతో నన్ను కడుగు, ఎముము కంటే తెల్లగా మార్చు. సోపుతో నా పాపం పరిహరించుము, ఎముము కంటే నేను తెల్లగా నిండినట్లు నీవు నన్ను కడుగుము. దేవా నా యందు నా రక్షణకర్తయగు దేవా, ఆ రక్షణకర్తయగు దేవా, రక్తపారదము నుండి నీవు నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, 51వ కీర్తన తీసుకుని చూడండి. మనము నూతనంగా ఆయన రక్షిస్తాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఏం చదువుతున్నాం? నీ రక్షణ దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నేను తల్లి గర్భము ధరించను. నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు. నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నన్ను కడుగుము, ఇసోపుతో నా పాపం పరిహరింపుము, ఎముము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషమును నాకు వినిపించుము. 11వ వచనం చదువుతాను చూడండి. 10వ వచనం చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము. ఏంటి? నీ రక్షణ. ఈ మాట గురించి కదా మనం ఎన్ని చదువుతున్నాం. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించమండి. ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ పోగొట్టుకున్నాడు. నా అంతరంగం ఎరిగిన దేవుడు అని ఎదుటి నేను ఏం చేశాను అన్నాడు? అతిక్రమం చేశాను. అతిక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. నీ పొరుగు వాడిని దేన్ని ఆశించకూడదు అన్నప్పుడు, నీ పొరుగు వాడి భార్యనైనా, ఎద్దునైనా, గాడిదనైనా, అతని దాసునైనా, అతని దాసినైనా నీవు ఆశింపకూడదని ఆజ్ఞ చేసినప్పుడు ఆ మాటలు మర్చిపోయి పొరుగు వాడి భార్యను ఆశించాడు. నువ్వు నరహత్య చేయకూడదు అని ఆజ్ఞేస్తే చంపించాడు. ఇవన్నీ చేసినందుకు నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎరిగిన వాడు నీవే కనుక మళ్ళీ నన్ను అడగగలిగిన వాడు నీవే అని చెప్తూ మనం మాట్లాడుతున్న ధ్యానం చేస్తున్న మాట 3వ మాట. ఏమిటి ఆ మాట అంటే కనుక యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో నూతనంగా ఆయన రక్షించేవాడు. అందుకనే ఒకవరకు మనం దావీదులోకి వెళ్ళి తప్పిపోయి ఉంటే కనుక దేవుడు మరలా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన దగ్గరికి వస్తే నూతనంగా రక్షిస్తాడు. పుట్టుకలో క్రైస్తవ్యం ఉందని, ప్రార్థనకి వెళ్తూ క్రైస్తవులుగా కొనసాగుతున్నామని, లేకపోతే రక్షణ పొందిన వ్యక్తులుగా ఉన్నామని అంటే కనుక మనము మోసం చేస్తున్నట్టు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నేను భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటానా అని చెప్పిన దేవుడు ఏమంటాడంటే, మీరు ఏదైతే కలిగి ఉన్నారో నేను వచ్చే వరకు దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నామంటే రక్షణ కలిగి ఉన్నాం. ఒకవేళ రక్షణ అనేది అన్ని విషయంలో ఏమైనా నిర్లక్ష్యం చేస్తే కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో దావీదు కోరుకున్నట్లు, దావీదు మరలా నీ రక్షణానందం నాకు దయచేయని వేడుకున్నట్లు నేను మనం కోరుకుంటే కనుక ఆయన నూతనంగా రక్షించేవాడుగా. మొట్టమొదటిగా దేవుడు నూతనంగా ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు ఉన్నాయి కాదా అంటే కనుక ఒకవేళ కాదేమో, దేవుడు మళ్ళా నూతనంగా ఆశీర్వదిస్తాడు. యాకోబు కోరుకున్నది అదే. రెండవదిగా దేవుడు ఏమంటున్నాడంటే నూతనంగా క్షమిస్తాను అంటున్నాడు. అంటే ఎంతవరకు చేసిన తప్పులు ఒకవేళ మనము ఆరాధన చేసినప్పుడు చెప్తా ఉంటాం కదా, నా బాల్యం నుంచి నేను చేసిన పాపములు సంపూర్తిగా నేను గ్రహించలేను అంటే మనకి కొన్ని గుర్తుంది. ఎందుకంటే దినదినం మనము పాపం అనగానే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇంకా భక్తులు ఏం చెప్తారంటే
ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన చేసేవారు పాపము చేయరు, పాపం చేసేవారు ప్రార్థనే చేయలేరు. అందుకని మనం ఒకవేళ తప్పిపోతున్న జీవితాలను బట్టి మనం గుర్తు చేసుకుంటే దేవుడు ఏమంటాడంటే నూతనంగా క్షమిస్తానంట. అలా నూతనంగా మూడవది నూతనంగా ఇంకో మాట చదువు నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచ్చింది. చదువు. యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. మేము ముందుకు వెళ్ళిపోతాం, లేట్గా చేస్తారు బైబిల్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలము వారు కట్టెదరు, పూర్వము పాడైన స్థలము కట్టెదరు, పాడైన పట్టణము నూతనంగా స్థాపిస్తురు. పాడైన స్థలం నూతనంగా. మనం నూతనం గురించి మాట్లాడుతున్నాము. దేవుడు అన్నాడు నూతన హృదయం మీకు ఇచ్చేస్తాను, పాతవి గతించిపోతాయి అంటున్నాడు. దేవుడు అన్నాడు మీరు నూతనంగా రూపాంతరం చెందితే తప్ప నాకు ఇష్టలుగా ఉండలేరు అంటున్నాడు. లేకపోతే మళ్ళా దేవుడు అంటాడు నువ్వు నూతనంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో వెళ్ళలేమంటున్నాడు. ఆ దేవుడే నేడు మనతో మాట్లాడుతున్న నూతనత్వం గురించి. ఆ నూతనత్వంలో దేవుడు మనతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే నూతనంగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవ మాట ఏంటంటే నూతనంగా నిన్ను క్షమిస్తానంటున్నాడు. మూడవ మాట ఏంటంటే నూతనంగా నిన్ను రక్షిస్తానన్నాడు. నాలుగవ మాట ఏంటంటే నూతనంగా పునరుద్ధరిస్తాను, అంటే నూతనంగా కడతాను. నూతనంగా ఏం చేస్తానంటాడు? కడతాను అంటాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా కట్టబడాలి. పేతురు చక్కటి మాట చెప్తాడు. కట్టబడటం ఏంటంటే మనందరం కూడా సజీవమైన రాళ్లగా ఉన్నామంట. రాళ్ళు చేత బలిపేయటము కట్టబడాలి. ఆయన మందిరమై ఉన్నామని చెప్తున్నాడు. అంటే మందిరం ఎలా కట్టబడుతుంది? రాళ్ళ మీద. ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఇంటి మీద ఇంటికి. మనందరూ కూడా నూతనంగా దేవుని రాజ్యం కోసం కట్టబడాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే ఈ ఎన్నో ఇటుకలు, ఇవి ఇంచుమించు 12-13 వేల ఇటుకలు ఉంటే కానీ ఈ గృహము అవలేదు. దీన్ని ఇటుకలు ఇల్లు అంటలేదు, గృహం అంటున్నారు, ఇల్లు అంటున్నారు. మనం అనేక మంది అయినా కానీ నూతనంగా ఒక సంఘంగా కట్టబడాలి, ఒక దేవుడి సంఘంగా కట్టబడాలి. అలాగే నీకు నేను అంగీకరిస్తే కనుక దేవుడు ఏమంటే తెలుసా నూతనంగా పునరుద్ధరిస్తాను. అంటే మరలా నీ జీవితం ఒకవేళ కుటుంబంలో లేకపోతే చీలికలు ఉన్నాయేమో, లేకపోతే అన్నదమ్ముల్లో చీలికలు ఉన్నాయేమో, లేకపోతే కుటుంబ ప్రేమాభిమానాల్లో చీలికలు వచ్చాయేమో, అంటే వ్యతిరేకతలు వచ్చేమో, ఎండిపోయే మనస్తత్వం వచ్చిందేమో, లేకపోతే కుటుంబంలో ఐక్యత అనేది ఇలా ఉండవలసిన ఇలా పిడికిలతో ఉండవలసిన కుటుంబము ఇలా విడివిడిగా ఏళ్ళులాగా మారిపోయిందేమో. అందుకే దేవుడు ఏమనే వాగ్దానం ఇస్తున్నాడంటే మరలా నా దగ్గరికి వస్తే నూతనంగా నిన్ను సంఘమైన, కుటుంబమైన లేదా ఆధ్యాత్మిక జీవితమైన 4 విషయాలు చెప్పారు. 4 విషయాల్లో నూతనత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ విషయం చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదువు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచ్చింది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగాగా అతని దేహము పసిపిల్ల దేహములైన అతడు శుద్ధుడాయెను. అప్పుడు దైవజనుడు అంటే కనుక దైవజనుడు చెప్పిన మాట విన్నవాడు ఎవరు అంటే కనుక నైమాను అనే కుష్టు రోగం కలిగిన శతాధిపతి. ఇతని పేరు నైమాను. ఇతనికి ఏముంది అంటే ఇతను 100 మందికి అధికారే, కానీ ఇతని దేహం ఏముంది తెలుసా? కుష్టు రోగం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పిన మాటను విన్నాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు ఉన్నమా మాట 14 వచ్చింది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునిగాగా చెప్పినట్లు ఏం చేశాడంట? విన్నాడు. వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసండి? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. నువ్వు
నువ్వు వెళ్ళి లేకపోతే యెరూషలేములోకి వెళ్ళి లేకపోతే పలానా స్థలంలోకి వెళ్ళి ఇది దేవుని నిమిత్తమని ప్రయాసపడి బలు అర్పించడం కంటే దేవుని సమీపించే మాట వినుట శ్రేష్టం, దాన్ని ఉత్తమమైనది అన్నాడు దేవుడు. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, మార్త చంటుందంట, బాబా నువ్వు వచ్చినందుకే కదా, నువ్వు మాకు కష్టమనే కదా ఇన్ని పదార్థాలు తయారు చేస్తూ ఉంటే, పొద్దు లేచిన కానీ ఎంత కష్టపడుతూ ఉంటే, ఇది నీ పాదాల దగ్గర కూర్చున్నావు, ఒక మాట కూడా చెప్పలేకపోతున్నావా? నీ సహోదరు అంత కష్టపడతా ఉంటే వెళ్ళి పనిలో పాల్గో అని చెప్పలేకపోతున్నావా అని మాట బాధపడుతూ అడుగుతూ ఉంటే ప్రభువారు అంటారంట, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ ఉత్తమమైనది ఒక్కటే, అది మరియా ఎంచుకుంది. ఏంటి ఉత్తమమైనది అంటే కనుక మాట వినుట శ్రేష్టం. మరియా నా పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన మాటలు వింటుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయడు అని చెప్పింది. వాక్యం ఏం చెప్పింది? ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తుందంటే దైవజనుడి మాట విన్నాడు. దైవజనుడి మాట విన్నాడు. ఆ నయమోని ఆయన ఆ కుష్టి రోగితో ఉన్న సకాధిపతి దైవజనుడు చెప్పినట్లు వెళ్ళి వాగ్దానంలో ముడిగడాడు. మనకు తెలియదేంటి అనుకున్నాను కొన్నిసార్లు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను, సేవకు నుంచి నోటి నుంచి వచ్చిన మాట నేను ఏం చేస్తానంట స్థిరపరుస్తాను. సేవకుడికి ఏం అధికారం ఇచ్చాడంటే తెలుసా, నువ్వు భూమి మీద దేన్ని విప్పితే నేను పరలోకంలో దాన్ని విప్పుతాను, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తాను అంటున్నాను. రాముడు ఏదడిగినా నీకు చేస్తాను. నా ప్రజలను బట్టి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన బట్టి నేను వారికి మేలు చేస్తాను. మోషే అదే కదా, మోషేతో ఏం చెప్పాను తెలుసా, మోషే పలుమార్లు నా దగ్గరికి రావద్దు, ఈ ప్రజలు చెడిపోయారు, నువ్వు అడ్డు తప్పుకుంటే. మోషే దేవుడికి అడ్డేంటండి, దేవుడు చేయాలనుకుంటే ఏమైనా అడ్డొస్తుందా? ఆయన సన్నిధిలో పర్వతాలు పత్తరిల్లిపోతాయా? ఆయన ఆజ్ఞాపిస్తే కొండల్ని సముద్రంలో పడిపోతాడు. అలాంటి దేవుడు మోషేని తప్పుకోమంటున్నాడు. మోషేని ఎందుకు తప్పుకోమన్నాడు తెలుసా, ప్రజల పక్షంగా ఎల్లప్పుడూ మోషే అండగా నిలబడతాడు. ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, అందుకని మోషేని తప్పుకోమన్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఐదవదిగా ఆయన నూతనంగా మనం ఏం చేస్తారంట స్వస్థపరుస్తాం. ఆక్రమంలోనే నయమాను దైవజనుడైన ఎలీషా మాట్లాడినాడు. ఆ వాగ్దానంలోకి వెళ్ళి 7 మార్లు ములిగాడు. ములిగిన తర్వాత 15 వచనం వచ్చి దైవజనుడికి కనపరుచుకుంటున్నాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నుంచి చిత్తగించుము. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. మరి నా దేవుడి గురించి మనం బాల్యం నుంచి మన దేవుడి గురించి వింటూనే ఉన్నాం. ఆయన వాగ్దానం ఏం చెప్పింది తెలుసా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటుంది. మరి ముందు దేవుడిని ఆశ్రయించుకుంటాం. వైద్యుల యొద్దకు వెళ్ళొద్దా అంటే వెళ్ళాలి, ఎందుకంటే వైద్యుల్ని కూడా దేవుడే కలిగి చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో లోకాన్ని ఆయన వైద్యుడు, లోక సువార్త అపోస్తల కార్యములు రాసింది ఆయనే. ఆయన వైద్యుడే, దేవుడే ఆయన కలిగి చేశాడు. 2 పుస్తకాలు రాయడానికి కూడా కృపనిచ్చాడు. వైద్యుడి దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళాలి. పరమ వైద్యుడైన దేవుని దగ్గరికి రావాలి. అనేక మంది దగ్గరికి వెళ్ళలేదంట. ఈ శతాధిపతి మంచి పోస్టులో ఉన్నాడు, 100 మందికి అధికారిగా ఉన్నాడు. ఈ కుష్ఠరోగం గురించి ఎంతమంది దగ్గరికి వెళ్ళలేదు కదా, వెళ్ళే ఉంటాడు. కానీ ముందు ఎవరి ద్వారా కూడా స్వస్థత కలగదు. ముందు దేవుడి దగ్గరికి రావాలి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని గుర్తు చేసుకుంటే 50 సంవత్సరాలు కూడా రాయబడ్డాయి. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగిందండి. ఆ గురించి రాయబడిన మాట్లాడి తెలుసా, తనకున్న ధనమంతా వేయమైపోయింది. వైద్యుల చుట్టూ తిరిగి తెప్పలపడి మరింత సంకటపడ్డదని రాయబడింది అక్కడ. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత రక్తధార భక్తుడిని రాయబడింది. అప్పుడు ఆమె గ్రహించింది కనుక ఆ దేవుడు ఎవరో బయటపరచాలని, నన్ను తాకింది ఎవరు, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలిసే, ఎందుకు ఈ మాటలు మాట్లాడుకున్నాం తెలుసా, ఆయన నూతనంగా స్వస్థపరిచేవాడుగా. ఇంతవరకు ఏదైనా మన జీవితం
పరిస్థితుల్లో అది ఆత్మీయ రోగమైన శరీర వ్యాధి అయిన దేనికి సంబంధించిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 5వదిగా నిన్ను నూతనంగా స్వస్థపరుస్తాడు. యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, చదవండి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 25-26 వచ్చిన యోబు గ్రంథం చదవాలి. నరులకు యుక్తమైన 25వ వచ్చిన 33వ అధ్యాయం 25వ వచ్చిన 26వ వచ్చిన. దేవుని వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. అప్పుడు వాని మాంసము ప్రాయశ్చిత్తము వానికి దొరికినని నాకు సెలవిచ్చాను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసములో కన్నా బాలుర మాంసము కన్నా ఆరోగ్యము నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వాని కటాక్షించును. ఏంటంటే చూడండి, అక్కడ రాయబడిన నయమాల గురించి రాయబడిన మాట్లాడి తెలుసా, తన దేహం వల్ల పరిస్థితుల్లో దేహం పోలే వచ్చేది. అంటే అంత వయసు వచ్చినా కానీ చిన్నపిల్లలకు ఉండే యవ్వన కాలంలో సౌందర్యం వచ్చేసింది. ఇప్పుడు అంటే కనుక అనారోగ్య పరిస్థితుల్లో దైవజనుడు మాటిని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. 5వదిగా నూతనంగా స్వస్థపరుస్తాడు. నూతనంగా స్వస్థపరిస్తే ఎలా ఉంటుంది అంటే కనుక కొన్ని పర్యాయాలు డాక్టర్లు చెప్తారు, తర్వాత కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత మళ్ళా రాని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ను చూసి ఆశ్చర్యపోయిన వాడు ఐజీకి రాజు ఆయనకి తలలో మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బ్రతకడం కష్టం. తలలో నరం పగిలిపోయి బ్లడ్ అంతా కూడా తలలో వెళ్ళిపోయింది. ఇంకా బతకడమే కష్టం. అలాంటి ఆయన్ని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన మామూలుగానే ఉన్నాడు, సజీవంగా ఉన్న సాక్షి మామూలుగానే ఉన్నాడు. వైద్యులు అన్నారంట ఇది ఎంత సాధ్యమేదో తెలియట్లేదు, ఒకసారి విజయవాడ వెళ్ళి మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకోండి అంటే. ఇప్పుడు శ్రీలత గారి ఆవిడ కూడా అదే ప్రాబ్లం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తీసుకెళ్తే ఆ నరం పగిలిపోతే ఎవరో బతకలేదు. తలలో ఉండే నరాలు ఎలా ఉంటాయంటే మన ఎంటుక కంటే సన్నగా ఉంటాయి. ఆర్టులో వచ్చే రక్తం వెళుతూ ఉంటుంది. ఆ రక్త ప్రసరణ జరిగినప్పుడు ఆ రక్తం ఎక్కడైనా క్లాట్ అయిపోతే ఉండిపోతే కనుక బ్రెయిన్కి స్ట్రోక్ అనేది వస్తుంది. బ్రెయిన్కి స్ట్రోక్ వస్తే ఇంక మనిషి ఏమీ చేయలేడు, ఏమీ తెలియదు. అలాంటి స్ట్రోక్ వచ్చిన ఆయనకి ఆశ్చర్యం కలిగింది. అంటే ఆయన సజీవుడికి ఎలాగా సాధ్యం అని వైద్యుడు అడుగుతుంది. అతనుకున్న పరిజ్ఞానాన్ని బట్టి బతకడం, ఒకవేళ బతికినా కానీ ఇతనికి ఏమీ తెలియదు. ఆయన మామూలుగా ఉంటాడు. నిన్నగా మొన్న ఒక నెల క్రితం అదే 2 నెలలు అవుతుంది, రెండులో గోపమ్మ వాళ్ళ భర్త పడిపోయారు. ఆవిడకి సెప్టెలా పగిలిపోయి పైకి లేచిపోయింది. ఆయనకి గురువు కొంచెం కంట్రోల్ అయిపోయింది. అయితే ఆ రోజునే వైద్యులు జరిగితే అలా ఆపరేషన్ జరిగింది. ఈ పగిలిపోయిన చిప్పుకి లోన దానికి మళ్ళీ వేరే వేసి దాన్ని చేశారు. చేస్తే అప్పుడు షుగర్ కూడా ఉంది. నిన్న మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్తే ఇది ఎలాగా పాసిబుల్ అంటాడు. ఎంతో కొంత వ్యత్యాసం కనపడాలి కదా, నువ్వు మళ్ళీ నెల రోజులకే మామూలుగా తిరిగేస్తున్నావు, నీ కాల్లో కూడా ఏమీ ఇబ్బంది కనపడలేదు అన్నారు. అంటే కొన్ని పర్యాయాలు వైద్యులకి అంత చెప్పినట్టు దేవుడు మనకి స్వస్థత కలిగజేస్తాడు. అదే చెప్పినాడు, నూతనంగా స్వస్థపడుతుంది. అంటే నీలో ఉన్న బలహీనత ఎప్పుడు కూడా కనపడదు. నీకు వైద్యం చేసిన వైద్యుడు కూడా కనపడదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చే స్వస్థత ఇదిగో నయమాల విషయంలో మనం ఆలోచన చేస్తే మళ్ళా కృష్ణ అనేది ఎక్కడ కూడా కనపడలేదు. అందుకనే 5వదిగా నేను నూతనంగా స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇంకా భాగ్యం గారి విషయంలో కూడా అటువంటి బలహీనత ఉంటే కనుక ఇదిగో ఈ కూడికలను బట్టో లేదా ఆవిడ కలిగిన విశ్వాసాన్ని బట్టో దేవుడు సాక్షితే కనుక, దేవుడు స్వస్థపరిస్తే కనుక ఆ వైద్యులే ఆశ్చర్యపోయే కార్యం దేవుడికి చేయడానికి ఏమాత్రమో అసాధ్యం కాదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్నం వరకు కూడా మనం ధ్యానిస్తున్న కొన్ని మాటల్లో 5 విషయాలు ఆత్మ దేవుడు మనకు నేర్పించాడు.
ఏమిటి 5 విషయాలంటే కనుక బాహ్యమైన మార్పు కాదు, హృదయాన్ని కోరుకుంటున్న దేవుడు అంతరంగాలు మారాలని ఆశపడుతున్నాడు. మారితే కనుక నీ హృదయం మారితే కనుక దేవుడు ఏమంటుంటే మొట్టమొదటిగా నూతనంగా ఏం చేస్తాడంట? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నూతనంగా క్షమిస్తాడు. మూడవదిగా నూతనంగా రక్షిస్తాను అంటున్నాడు. నాలుగవదిగా నూతనంగా కడతాను అన్నాడు, పునరుద్ధీకరణ చేస్తానండి. ఐదవదిగా నూతనంగా స్వస్థపరుస్తాను. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 5 విషయాల్లో ఏముంది అంటే కనుక నూతనత్వము ఉంది. హృదయం నూతనపరచబడితే కనుక దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే కనుక మన స్థితిగతులు మళ్ళా నూతనపరచబడుతూ ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు ఉన్నది ఒకవేళ ఉంటే కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు తన మాటను రూఢపరిచేవాడు. సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకుని మాట చొప్పున విన్న ఆ నయమాన్ని స్వస్థపరిచిన దేవుడు మళ్ళా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నూతనంగా స్వస్థపరుస్తాను. అది ఎటువంటిదైనా వైద్యులకైతే అసాధ్యం, కానీ నీవు నేను ఆరాధిస్తున్న మనతో మాట్లాడుతున్న దేవునికి సమస్తము సాధ్యం. అది ఎటువంటి వ్యాధి, నీ వ్యాధి ఇంకా ముదిరిపోయింది, చివరి స్టేజ్కి వచ్చేసింది అని చెప్తే హిజ్కియా కూడా అదే వార్త ఏంటంటే యెషయా చెప్తున్నాడు, హిజ్కియా నీ పని అయిపోయింది, ఇంకా నీ ఆయుష్ ముగిసిపోయింది, దేవుడు నీకు లెక్క కట్టేశాడు, నేను చక్కబెట్టేసుకో అని చెప్పినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా గోడ వైపు తిరిగి కన్నీళ్ళు విడుస్తూ, ప్రభువా నా జీవితంలో నీవు ఇచ్చిన ఈ అధికారంలో ఏది తప్పు చేశాను, దేన్ని బట్టి ఇంత అభ్యంతరంగా మళ్ళీ నా యాత్రను ముగించమంటున్నావు, ఇంత అభ్యంతరంగా నడిపించుకుంటున్నావు అంటే కనుక నీ యథార్థత నాకు నచ్చిందని 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్ను పొడిగించు. అంటే దేవునికి అసాధ్యమైనది కూడా ఏదో కూడా లేదు. చనిపోయిన వాడిని సహించేది బతికించే దేవుడు నీ నా కలిగిన బలహీనతలను స్వస్థపరచలేడా అంటే స్వస్థపరిచే. ఎలా స్వస్థపడతాడంటే కనుక నూతనంగా ఆయన స్వస్థపరిస్తే ఆ జబ్బుకి సంబంధించిన ఆనవాళ్ళు, ఆ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్ళు మన వైద్యులు కూడా ఈ 5 విషయాలు నేర్చుకున్న మన జీవితాల్లో నూతనత్వాన్ని కలిగి ఉండాలనగా మన హృదయము నూతనపరచబడాలి. అప్పుడు మనం నూతనంగా దేవుడు దీవిస్తాడు, నూతనంగా క్షమిస్తాడు, నూతనంగా రక్షిస్తాడు, నూతనంగా మళ్ళా కడతాడు. ఒకవేళ మన కుటుంబంలో ఏ పరిస్థితులు నిండిపోయే పరిస్థితుల్లో నూతనంగా కడతాడు. 5వదిగా నూతనంగా స్వస్థపరిచాడు. అటువంటి కృప నూతనంతో వచ్చే ఆశీర్వాదాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని మాటలు మనందరి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం.